మెదక్ జిల్లా చిన్నశంకరం మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మండలాన్ని నిర్వహించారు. ఈ క్రీడా పోటీలను స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్, ఎంపీటీఓ దామోదర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. క్రీడా పోటీలో పాల్గొన్న విద్యార్థులు వందన సమర్పణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, క్రీడల్లో పాల్గొంటే విద్యార్థుల శరీరం దాడడంతో పాటు స్నేహ బంధాలు పెరుగుతాయని, విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లల క్రీడలకు రాణించే విధంగా ప్రోత్సహించాలని వారు కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దీప్ల రాథోడ్, పుష్పవేణి రవీందర్ రెడ్డి, సాయిరెడ్డి, శ్రీదేవి, మంజుల, గీతతో పాటు ఎస్టీయు ప్రధాన కార్యదర్శి కరే పోచయ్య, ఫిజికల్ డైరెక్టర్లు రతన్, భూమయ్య, శిల్ప, నాగరాణి, ఎల్లం తదితరులు పాల్గొన్నారు. మీరు వాలీబాల్ ఆపండి, ఎందుకట్లా చేస్తున్నారు? రాజమాలయాని వద్ద చాట చూడగా
चित्रपत्रकार कल्पनैकशिल्पिनी त्रिलोचने रचिर्ममा नवीनमेघमण्डले निरुद्धदुर्धरस्फुरत्कुमुनिशिलिनी तमप्रबन्धबद्धकन्दरा निलिम्बनर्जरिधरस्तनोतु कृतिसिन्धुर कलाविधानबन्धुर श्रियं जगद्गुर प्रफुल्लनीलपङ्कज प्रपञ्चकारिमा प्रभावलं विकण्ठकन्दरी रुचिप्रबद्धकन्दरम् స్లోగా మార్కింగ్ అవుకుంటూ వచ్చేయండి బాబు. ఎవరి స్కూల్ వాళ్ళు వీడియో తీసుకోవచ్చు రిహర్సల్. ఒక కామన్ వీడియో తీయండి ఎవరు. లైన్ చక్కగా చూసుకోండి. లైన్ మిస్ కావద్దు. లైన్ చూసుకోండి. రిహర్సల్లో భాగంగా మొట్టమొదటిగా ఐశ్వర్యకి సైలెంట్ కొట్టారు. ఇటు చూడాలి. సైలెంట్ ఇటు చూడాలి. రైట్ సైలెంట్ ఇటు సైడ్ చూడాలి. అందరూ ఒకే లైన్తో చక్కటి మార్చింగ్ చేసుకుంటూ మీరు ఎక్కడైతే నిలబడ్డారో ఎగ్జాక్ట్లీ అక్కడే పోయి నిలబడాలి. ఇది ఓన్లీ రిహర్సల్. నెక్స్ట్ టైం ఇంకా బాగా చక్కగా చేయాలి. ఇక్కడ లైన్ ఉంటుంది, వైట్, ఇక్కడ వైట్ లైన్ ఉంటుంది చక్కగా. అక్కడ వచ్చి సైల్యుటేషన్ చెప్పాలి. పీడీలు అక్కడ సహకరించండి సార్. పీడీ సార్ అక్కడ లైన్ రాగానే కాషన్ ఇవ్వండి. ఆగండి. ఫోన్లు మధ్యలేకండి. ఫోన్ల ధ్యాన్ చందన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ క్రీడల్లో పాల్గొంటున్న విద్యార్థులందరికీ, ఉపాధ్యాయులకు, పీడీలకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ క్రీడల వల్ల ఇంతకుముందు మనకు సార్ గారు చెప్పినట్టు ఆరోగ్యం మరియు ఓటమిని తట్టుకునే శక్తిని ఇస్తుందని చెప్పేసి తెలియజేశారు. అది వాస్తవము. అయితే అదొకటే కాకుండా ఈ క్రీడల్లో మనకు నాయకులు కూడా ఇక్కడ నుంచే తయారవుతారు. కెప్టెన్షిప్ అనేది కూడా ఈ గ్రౌండ్ నుంచే మనకు పిల్లల్లో నాయకులు తయారవడానికి కూడా ఈ వేదిక మీకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా స్పోర్టివ్ అంటే ఇందాక మన సార్ చెప్పారు, ఏ చిన్న ఇష్యూ వచ్చినా పిల్లలకు మెంటల్ స్టెబిలిటీ లేక, కెపాసిటీ లేక ఓటమిని అయిపోతున్నారు. అటువంటి ఓటమిని తట్టుకునే శక్తి కూడా మనకి క్రీడల్లో పాల్గొంటే ఆ విద్యార్థులకు ఆ కెపాసిటీ బిల్డప్ అవుతుంది. ఎట్లా అంటే మనం ఓడినా కానీ గెలిచిన అభ్యర్థిని మనము వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తూ స్పోర్టీగా మనము బయటకు వస్తాం. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ క్రీడలో చురుకుగా పాల్గొని మీ క్రీడా నైపుణ్యం పెంచుకోవాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశాలు ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారాలు. ఇప్పటివరకు మన ఎంఈఓ గారు క్రీడలకు సంబంధించి ఈ రోజు ఉన్న విశేషత గురించి చాలా చక్కగా వివరించారు. నేను ఇంకా ఎక్కువసేపు మాట్లాడి ఈ ఎండ ప్రభావం ఉంది కాబట్టి మేము చిన్నప్పుడు మా స్కూల్ తరఫున టోర్నమెంట్ పైన విషయాలు గుర్తుకొస్తున్నాయి. చాలా మంచి పరిణామం. చాలా రోజుల తర్వాత ఇటువంటి కార్యక్రమానికి అటెండ్ అయినా. చదువుతో పాటు ప్రతి విద్యార్థికి క్రీడలు కూడా చాలా అవసరం. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా కూడా చాలా దృఢత్వంగా తయారవుతాం. మనం ఎంత చదువుకున్నాం కూడా ఆరోగ్యం సరిగా లేకపోతే దానివల్ల చాలా దుష్ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి ఈ క్రీడల పోటీలు నిర్వహించడం చాలా అవసరం. ఈ క్రీడల్లో కూడా అందరూ చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ తోటి ఈ టోర్నమెంట్ నిర్వహించి
విజయవంతం చేస్తారని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అలసట ఆటలు ఆడితే చెప్పండి, ఇంకో స్లోగన్ ఉన్నది, ఆటలు ఆడితే చాలా చురుకుదనంగా ఉంటాం. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటాం. సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. సో సౌండ్ బాడీ ఉంటేనే సౌండ్ మైండ్ ఉంటుంది. ఎప్పుడైతే సౌండ్ మైండ్ ఉంటుందో అన్ని రకాల ఆటల్లో కానీ వివిధ రకాల యాక్టివిటీస్లో కానీ చురుగ్గా పాల్గొని ఉన్నతమైన స్థానాన్ని పొందుతామని మీ అందరితో కోరుతూ నేను ఎక్కువ